ఇవాళ దినాల్లో మనం చాలామంది పురుషుల్లో చూసే కామన్ కంప్లైంట్ వచ్చేసి ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్. దాన్ని వీరేస్ఖలనం అని చెప్పడం జరుగుతుంది. దీన్ని వాడుక భాషలో త్వరగా అవుట్ అవ్వడం అని కూడా చెప్పడం జరుగుతుంది. దీన్ని మ్యాక్సిమం ముగ్గురు పురుషులలో ఒకరికి కంపల్సరీగా రావడాన్ని మనం ఈ మధ్యకాలంలో చూస్తూ ఉంటాము. ఇవి నామోషిగా వదిలేస్తే కానీ ఇతరత్ర కారణాల వల్ల చాలామంది చూపించుకోకుండా అలాగే నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. వీటికి మెయిన్గా 2 కారణాలు ఉంటాయి. ఒకటి సైకలాజికల్ కాజెస్, ఇంకోటి బయోలాజికల్ కాజెస్. సైకలాజికల్ కాజెస్ వచ్చేసి యాంగ్జైటీ, తర్వాత స్ట్రెస్. ఈ 2 ఏం చేస్తాయంటే సెరోటోనిన్ అనే న్యూరో ట్రాన్స్మిటర్ని దాని యొక్క పని చేయకుండా తక్కువ చేయడం, లెవెల్స్ తక్కువ అవ్వడం వల్ల మనకి ఈ పిఎంఏ కంప్లైంట్ రావడం జరుగుతుంది. అధికంగా స్మోకింగ్ చేయడం వల్ల, అధికంగా మద్యపానం చేయడం వల్ల కూడా ఇలాంటి కంప్లైంట్స్ మనం చూస్తూ ఉంటాము. మరి బయోలాజికల్ కంప్లైంట్స్లో వచ్చేసరికి ప్రోస్టైటిస్ కానీ, యురేథ్రల్ కంప్లైంట్స్ కానీ. ప్రోస్టైటిస్ అంటే ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ప్రోస్టేట్ కానీ, తర్వాత స్వెల్లింగ్ కానీ, ఇవన్నీ మనం ఫిజికల్ ఎగ్జామినేషన్లో గమనించగలం. మరి డిక్రీజ్డ్ టెస్టోస్టెరాన్ హార్మోన్ వల్ల కూడా మనకి పిఎంఏ కంప్లైంట్స్ రావడం జరుగుతుంది. అలాగే హార్మోనల్ కంప్లైంట్స్ లైక్ థైరాయిడ్ ఇంబ్యాలెన్సెస్ వల్ల కూడా మనకు పిఎంఏ కంప్లైంట్స్ రావడం జరుగుతుంది. ప్రొలాంగ్ పిఎంఏ కంప్లైంట్స్ లీడ్స్ టు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కంప్లైంట్స్ అండి. ట్రీట్మెంట్ ప్రకారంగా చూస్తే కొన్ని ప్రొసీజర్స్ అనేవి మనం ఫాలో అవ్వాలి. ఒకటి పాజిటివ్ మైండ్ సెట్తో ముందుకు వెళ్ళడం ఒకటి. తర్వాత రిలేషన్షిప్లో కమ్యూనికేషన్, ఎమోషనల్ ఆస్పెక్ట్ కూడా మనకి మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. తర్వాత ఫిజికల్ ఇంటిమేసీ దగ్గరికి వచ్చేస్తే స్టార్ట్ అండ్ స్టాప్ టెక్నిక్ అనేది యూజ్ చేసుకోవాలి. స్టార్ట్ చేసిన తర్వాత వెంటనే అవుట్ అవుతుంది అని మనకు అనిపించినప్పుడు కొద్దిగా వెంటనే తీసివేయడము, మళ్ళీ తర్వాత స్టార్ట్ చేసుకోవడం లాంటి టెక్నిక్స్ అనేవి మనం పాటించడం జరగాలి. తర్వాత స్క్వీజ్ టెక్నిక్ అని చెప్పడం కూడా జరుగుతుంది. ఎప్పుడైతే వీర్యం అంతా ఒక చోటికి వచ్చిన తర్వాత దాన్ని లేట్గా ఎజాక్యులేట్ చేసి స్క్వీజ్ చేయడాన్ని ఆ పద్ధతిగా పరిగణించడం జరుగుతుంది. అలాగనే మనం నిద్ర, స్ట్రెస్ లెవెల్స్, యాంగ్జైటీ లెవెల్స్ ఇవన్నీ కూడా బాగా తగ్గించుకోవాలి. థిక్ యూసేజ్ ఆఫ్ కాండమ్ అనేది ఇంకొకటి ప్రక్రియ ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే మనకు టైం ఇంకొంచెం ప్రొలాంగ్ చేసుకునేదానికి చాలా మటుకు హెల్ప్ అవుతుంది. ఆ ఎజాక్యులేషన్ ప్రొసీజర్ని మనం డిలే చేయడానికి ఎంతగానో హెల్ప్ అవుతుంది. ఇంకొకటి ప్రొసీజర్ వచ్చేసి ఫోకస్ ఆన్ మోర్ ఫోర్ ప్లే టైం ఎక్కువ చేసుకోవడం వల్ల కూడా మనకి ఈ ఎజాక్యులేషన్ టైంని మనం పెంచుకోగలం. ఫ్రీక్వెంట్గా మాస్టర్బేషన్ చేసుకోవడం వల్ల అక్కడ ఉన్న నర్వ్స్ వీక్ అయిపోయి దానివలన మనకి కంప్లైంట్ ఇనీషియల్ స్టేజెస్లో జరుగుతుంది. ఆ ఇనీషియల్ స్టేజెస్ నుంచి వాడు క్రానిక్గా చేసుకోవడం వల్ల అవి మనకి నర్వ్ డ్యామేజ్ జరిగేసి ఆ ఎజాక్యులేటరీ రిఫ్లెక్స్ని ఎఫెక్ట్ చేసేసి ఇబ్బందులను క్రియేట్ చేసేదానికి దోహదపడుతుంది. ఇన్వాలంటరీగా రిపీటెడ్గా ఈ హ్యాబిట్స్, మాస్టర్బేషన్ హ్యాబిట్ చేసుకోవడం వల్ల అక్కడున్న ఆటోనోమిక్ నర్వస్ సిస్టమ్ ఏదైతే మనకి ఎజాక్యులేటరీ రిఫ్లెక్స్ ఉంటుందో దాన్ని డ్యామేజ్ చేయడం జరుగుతుంది. దానివల్ల ప్రాబ్లం ఏమవుతుంది అంటే మనకు వెంటనే ఎక్స్పల్షన్ అయ్యేదానికి ఇదవుతుంది. దానివలన ఈ కంప్లైంట్స్ అనేవి చూడగలం. ఫిష్, సాల్మన్ ఫిష్, ట్యూనా ఫిష్, ఆయిస్టర్స్, బనానా, గార్లిక్, ఆనియన్స్, పంప్కిన్ సీడ్స్, ఇవన్నీ కూడా బ్రేజిల్ నట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి టెస్టోస్టెరాన్ లెవెల్స్ని ఇంప్రూవ్ చేసుకునేదానికి చాలా మటుకు హెల్ప్ అవుతుందండి. యాక్చువల్లీ ఏమవుతుందంటే ఎవరు కూడా ఇలాంటి ఫిజికల్ ఆస్పెక్ట్ కంప్లైంట్స్కి ఎవరు కూడా దగ్గరకు వచ్చి ఓపెన్ అప్ అవ్వరు. ఫస్ట్ మనం థింక్ చేయాల్సిందంటే పాజిటివ్ మైండ్ సెట్తో వచ్చి డాక్టర్ గారి దగ్గరికి వచ్చి సంప్రదించాల్సి ఉంటుంది. కేస్ టేకింగ్ డీటెయిల్గా తీసుకోవాల్సి ఉంటుంది. ఎక్కడ మనకి ల్యాకింగ్ అవుతుంది, ఎక్కడ మనకి ప్రాబ్లం అవుతుంది, ఏదైనా యాంగ్జైటీ ఇష్యూస్ ఉన్నాయా, ఏదైనా డిప్రెషన్ ఇష్యూస్ ఉన్నాయా, లేదంటే ప్రీవియస్గా ఏమైనా సెక్షువల్ అబ్యూజెస్కి గురయ్యారా, లేదంటే ఎర్లీ స్టేజెస్లో ఏమైనా సెక్షువల్ ఎక్స్పీరియన్సెస్కి గురయ్యారా, ఇవన్నీ కూడా దోహదపడతాయండి. ఇవన్నీ కూడా మనం డీటెయిల్గా కేస్ హిస్టరీ తీసుకొని దాని ప్రకారంగా ఒక ఇండివిజువలైజేషన్ చేసుకొని ఒక కాన్స్టిట్యూషనల్ మెడికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాని ద్వారా క్రమక్రమంగా ఆయన యొక్క ఎజాక్యులేషన్ టైం అనేది క్రమక్రమంగా పెంచుకోవడం లాంటివి జరుగుతుంది. ఇలా చేస్తేనే మనకు పర్మనెంట్గా, పర్సిస్టెంట్గా కొద్దిగా మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయి. ఏదో వయాగ్రా లాంటి, సిల్డెనాఫిల్ లాంటి మెడికేషన్స్ లాంటివి యూజ్ చేసినట్లయితే అవి మనకి అడ్రినలిన్ రష్ క్రియేట్ చేసి యాక్ట్లో పాల్గొనేటప్పుడే మనకు హార్ట్ అటాక్ కంప్లైంట్స్ కూడా వచ్చేదానికి
ఈ ఛాన్సెస్ ఉంటాయి. సో ఐ అడ్వైజ్ నాట్ టు యూజ్ దోస్ థింగ్స్.